యువతను ఒకటే కోరుతున్నా, మీరు ఎప్పటికప్పుడు నాలెడ్జే కాకుండా నైపుణ్యాన్ని పెంచుకోండి. ఈరోజు నేను స్టీల్ సిటీ తీసుకొచ్చాను. పిఎం సేతు కింద ఎవరైతే మనం ఐటీఐ చదువుతారో వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ అవుతానే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు వస్తాయి. అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. దేశంలో మొట్టమొదటిసారిగా పిఎం సేతు కింద సంవత్సరానికి 25,000 మందిని ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఇంకో పక్క ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేశాం. విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే ఎంపీ గారు చెప్పిన పనులన్నీ తప్పకుండా రాబోయే రోజుల్లో పరిష్కారం చేసే బాధ్యత రాష్ట్రం కేంద్రం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా.